దక్షిణ తెలంగాణలో ఎవరిది పైచేయి? కాంగ్రెస్ కు రుణమాఫీ ప్రకటన కలిగిస్తుందా? మహబూబ్ నగర్ ను రేవంత్ గెలిపించుకుంటాడా? కేసీఆర్ పర్యటనలతో వచ్చిన మార్పు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ విజయానికి బాటలు వేసిందా? నాగర్ కర్నూల్లో ఆర్ఎస్పీ మేజిక్ చేస్తారా? బీజేపీ పొజిషన్ ఏంటి? రైతుల మహిళలు ఎటువైపు చూస్తున్నారు? న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ స్పెషల్ రిపోర్టు. ఇక దక్షిణ తెలంగాణలో ఈ గెలిచే అభ్యర్థులు ఎవరు? బీజేపీ తరఫున కానీ, కాంగ్రెస్ తరఫున కానీ, బీఆర్ఎస్ తరఫున కానీ గెలిచేది మెయిన్గా ప్రచారంగా వాళ్ళ యొక్క ప్రచారంతో ఎవరు గెలుపు పొందుతారు అనేది న్యూస్ లైన్ తెలుగు అయితే గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే కాంగ్రెస్ రుణమాఫీ ప్రకటన కలిగిస్తుందా? ఈ కాంగ్రెస్ రుణమాఫీ మా ముచ్చట్లతోటి ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా అని క్వశ్చన్ మార్క్ వేయడం జరిగింది. మరి గెలిచే అవకాశం ఉందా? ఇక దక్షిణ తెలంగాణలో ఎవరిది ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? దానిపైనగా కొన్ని రోజుల నుంచి కొన్ని మీడియాలు కానీ, మన ఛానల్ కానీ ఇక చాలా తరపున సర్వేలు నిర్వహిస్తూనే ఉంది. ఇదే విధంగా నేను ఏదైతే ఇక్కడ గీసానో అదే విధంగా సర్వేలు చూపెడుతూనే ఉన్నాయి. ఇటు పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేసీఆర్ మొదలుపెట్టిన రోడ్ షో ఏదైతే ఉందో ఆ రోడ్ షో ద్వారా చాలా మంది ప్రజలు ఇక కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లో చేసిన యొక్క కరువు కాటకాలు తీసుకొచ్చిన దాన్ని ప్రజలు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపడం జరుగుతుంది. మేబీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రావచ్చు. ఇక అదేవిధంగా బీజేపీ పరంగా చూసుకుంటే మాత్రము 32% బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీన్ని నరేంద్ర మోడీ గారు అయితే ప్రతిసారి ప్రచారానికి రాష్ట్రానికి రావడం, ఆయన ప్రచారం చేయడం, ఆయన కూడా రోడ్ షో లాంటివి చేయడం వల్ల బీజేపీ పార్టీ కూడా కొంత మెరుగులోకి రావడం జరిగింది. 32% మాత్రము ప్రజల నాడి పరంగా చూసుకుంటే మాత్రం 32% గెలిచే అవకాశం ఉందని ప్రజల ద్వారా నిర్ణీతమైంది. అదేవిధంగా కాంగ్రెస్ పరంగా చూసుకుంటే ఇదే కాంగ్రెస్ ఎవరిని తీసుకురావడింది? ఇటు మోడీతోటి ప్రచారం చేయింది. మళ్ళీ నెక్స్ట్ సోనియా గాంధీ, అదేవిధంగా ఈ పరంగా చూసుకుంటే రాహుల్ గాంధీ. ఇక వీళ్ళు ముగ్గురితోటి ప్రచారాలు చేసుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం చూసేటరికి ఈ పార్టీకే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేనికి ఓడిగొట్టారయ్యా? ఇక ఈయన ఇచ్చిన హామీ పథకాలు ఏవైతే ఉన్నాయో అది పెన్షన్ కానీ, లేకుంటే రుణమాఫీ కానీ, లేదంటే 500కి గ్యాస్ అని కానీ, లేకుంటే ఈయన చెప్పిన 200 యూనిట్స్ కరెంట్ కానీ, ఇంకోటి మహిళలకి 2500 కానీ, ఈయన చెప్పుకుంటూ పోతే ఇలా ఒకటో రెండా లెక్కలేనని మొత్తం చూసుకుంటే మాత్రము 420 హామీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో ఒక వేరియేషన్ తీసుకురావడం జరిగింది. ఈయన ఎన్ని హామీలు చెప్పుకుంటూ పోతున్నాడు తప్ప మరి ఇచ్చేదేంది తీసేదేంది అన్నట్టుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో ఏ నాడిని ముట్టుకున్నా, ఏ ప్రజల నాడి చూసుకున్నా కూడా 14% మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది. లేకుంటే పూర్తి స్థాయిలో కూలిపోయే అవకాశం ఉందని ప్రజలైతే తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే 5 నెలల్లో చేసిన వీరి యొక్క భాగోతాలు, వీరు ఏమేమి చేయాలనుకొని 100 రోజులు ఏదైతే వీళ్ళు 100 రోజులు అన్ని చేస్తామని చెప్పారో ఆ 100 రోజుల్లో వీళ్ళు ఇన్కంప్లీట్ చేసేసరికి ఇక ప్రజల్లో కూడా వేరియేషన్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే మాత్రం ఉత్తి మాటలే అని చెప్తున్నారు తప్ప చేతలే ఒక్కటి లేదన్నట్టుగా ప్రజలే డిసైడ్ చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గిన్ని సంవత్సరాలు పరిపాలించడు కానీ ఇంతగానో ఇబ్బంది పాలు చేయలేదు. కేసీఆర్ గిన్ని సంవత్సరాలు పరిపాలించడు కానీ ఆయన తిన్నడు కావచ్చు, ఏమైనా చేసిండు కావచ్చు, అప్పులు తీసుకొచ్చిండు కానీ అప్పులు తీసుకొచ్చిన దాన్ని కూడా ప్రజలకు పంచిపెట్టి సుఖంగా మమ్మల్ని సాదుకున్నాడని ఏ ప్రజా పల్స్ నాడి పట్టుకున్నా కూడా ఈ విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కానీ మరి రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే మాత్రం ప్రశ్నించేటోళ్ళనేమో కొడుతున్నాడు, ప్రశ్నించేటోళ్ళనేమో గొంతు నొక్కుతున్నాడు, వారిపైన కేసులు బనాయించుడు, లేదంటే ఇక భూ కబ్జాలు చేయడము, అధికారంలోకి రాగానే కొన్ని నెలలకే భూ కబ్జాలు చేయడము, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టడము, లేకుంటే ప్రజల్లో నీళ్లు లేని పరిస్థితిని తీసుకురావడము, నానా కష్టాలు తీసుకొని వచ్చేసరికి ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మొదటిగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా ఉందంటే ఈ విధంగా గ్రాఫ్ ఉండేది. కాంగ్రెస్ పార్టీది ఈ విధంగా గ్రాఫ్ ఉండేది. పోతాంటే లాస్ట్కి లోక్సభ ఎన్నికల్లో వచ్చేసరికి గ్రాఫ్ పూర్తి స్థాయిలో ఇక్కడికి పడిపోవడం జరిగింది. బీజేపీ ఈ పార్టీకి ఎదిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఈ ఎత్తుకు గ్రాఫ్ రాయడం జరిగింది. ఇక
ప్రజలు నిర్దేశించిన ప్రకారంగా చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయే అవకాశం ఉందని ప్రజల ద్వారా నిర్ణీతమైంది. కాబట్టి ఇక లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే మాత్రము పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి మాత్రము పూర్తి స్థాయిలో 1 లేదా 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇక ప్రజల ద్వారా మనం సర్వేలు బట్టి తేలిన ముచ్చటైతే ఇది. ఇక దక్షిణ తెలంగాణలో ఏవైతే ఉన్నాయి, ఇటు ఆర్ఎస్పి నాగర్ కర్నూలు నుంచి గెలిచే అవకాశం ఉందా? ప్రవీణ్ కుమార్ అయితే పూర్తి స్థాయిలో ఆయనకు చదువు రాని వాడైతే కాడు. ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, అదేవిధంగా హిందీ మాట్లాడతాడు. ఆయనకు చదువు పరంగా బేసిక్ స్టాండర్డ్ ఆక్స్ఫర్డ్ నుంచి మంచి రెస్పాండ్ అయితే ఉంది. ఆయనకు మంచి సర్టిఫికేషన్ అయితే ఉంది. ఆయన ప్లస్ మాజీ ఐపీఎస్. ఆయన విద్యార్థులను డెవలప్ చేసి ఇతర దేశాలను తరలించి భారతదేశం తరఫున, తెలంగాణ తరఫున విద్యార్థులను తయారు చేసి ఈరోజు జాబ్ మేళాల్లోకి ప్రవేశపెట్టింది ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాగర్ మాత్రమే. దయచేసి అతన్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇక లోక్సభ సిగ్మెంట్ ప్రకారం చూసుకుంటే, లోక్సభ ఎన్నికలు చూసుకుంటే మాత్రము బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం అయితే ఉంది. ఇది సర్వేల్లో లేటెస్ట్గా వెలువడిన ముచ్చట.